హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఈరోజు చెప్పే ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూసారనుకోండి, ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారు. ఈ టిప్స్తో మీ పనులన్నీ కూడా సింపుల్గా సులువుగా పూర్తవుతాయి. గంటల్లో అయ్యే మీ పనులన్నీ కూడా నిమిషాల్లో కూడా పూర్తయిపోతాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మిక్సీ జార్లో మనం రోజు కూడా ఏదో ఒకటి మిక్సీ చేసుకుంటూనే ఉంటాము. గ్రైండ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి దీంట్లో లోపల బాగాన మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే ఇంకేమైనా మసాలాలు వేసినప్పుడు ఆ స్మెల్ అనేది అలాగే ఉండిపోతుంది కదండి. ఈ బ్లేడ్ల కింద అలా ఉన్నటువంటి ఈ స్మెల్ అనేది మనం పోవాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి. గ్యాస్ ఆన్ చేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా ఈ జార్ని మనం కనుక పైన కొద్దిగా పైకి పట్టుకుని మనము బోర్లించినట్లుగా చేసి తర్వాత దాన్ని కనుక ఇలా వేడి చూపించామనుకోండి, మనకి జార్లో ఉండేటటువంటి స్మెల్ అంతా కూడా వేడికి పోతుందండి. మనము మిక్సీ జార్లో ఏది మిక్సీ వేసుకున్నా కానీ మనకి ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం కదా. నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత మూత అనేది పెట్టినప్పుడు మనకు ఒకసారి మళ్ళీ మూత తీసుకుని ఆ నెయిల్ పాలిష్ వేసుకోవాలనుకున్నప్పుడు మూత రాకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు మనము నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఇలా బాటిల్ చుట్టూ కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వ్యాజ్లైన్ కనుక తీసుకొని ఇలా చుట్టూ కూడా అప్లై చేసి తర్వాత ఇలా మూత పెట్టామనుకోండి, మళ్ళీ మనకి మూత అనేది ఎప్పుడు తీసుకున్నా కూడా చాలా ఈజీగా వస్తుందండి. ఇలా ఈజీగా మనము సింపుల్గా ఇలా మూత తీసుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ అనేది కూడా ప్రతి ఒక్క ఆడవారికి బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక మట్టి ప్రమిదను తీసుకున్నాను. దాంట్లో కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా, ఆ టూత్పేస్ట్ ఇలా కొద్దిగా వేసుకున్నాను. దగ్గర ఏ టూత్పేస్ట్ ఉంటే ఆ టూత్పేస్ట్ వేసుకోవచ్చండి. తర్వాత అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకున్నాను. తర్వాత 1-2 ఇలా కర్పూర బిళ్ళలు ఇలా నలిపి అందులో వేసుకుంటున్నాను. ఇదంతా వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకున్నప్పుడు మనకి ఇలా పొగ వస్తుంది కదండి. పొగ అంతా మనం ఇల్లంతా చూపించామనుకోండి, ఇంట్లో ఏమైనా దోమలు కానీ తర్వాత ఏమన్నా బ్యాడ్ బ్యాక్టీరియా ఉన్నా కానీ పూర్తిగా పోతుందండి. టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము పచ్చిమిర్చి అనేవి రోజు కూడా కూరల్లో వాడుకుంటూ ఉంటాం కదా. ఇలా వాడినప్పుడు ఒక్కొక్కసారి పిల్లలకి లేదంటే ఎక్కువగా అల్సర్ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఎవరికైనా సరే ఈ పచ్చిమిర్చి అనేది చాలా వరకు వేడి చేసి కడుపులో మంట వస్తుంది కదండి. అలా కాకుండా పచ్చిమిర్చి వాడినా కూడా మనకి మంట రాకుండా ఉండాలి అంటే ఇలా చేయండి. ఇలా పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో ఈ ముక్కలన్నీ వేసుకోవాలి. తర్వాత ఇవి మునిగే వరకు ఇలా నీళ్లు పోసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ తోటి పచ్చిమిర్చి ముక్కలన్నిటినీ కూడా మనం ఇలా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి కట్ చేయడం వల్ల అందులో ఉండేటటువంటి విత్తనాలన్నీ కూడా మనకి వాటర్లో ఉండిపోతాయండి. విత్తనాల్లోనే ఎక్కువగా మనకి కారం ఉంటుంది కాబట్టి ఈ విత్తనాలన్నీ ఇలా సెపరేట్ అవుతాయి. ఇప్పుడు ఆ పచ్చిమిర్చిని మనము కూరల్లో వాడుకోవచ్చండి. దాంట్లో ఉండే మంట అంతా కూడా పూర్తిగా తగ్గిపోతుంది. మనము వంటల్లో వాడుకున్నా కానీ ఈ మిర్చిలో ఎక్కువగా కారం ఉండదండి. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక చిన్న గిన్నె తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకున్నాను. తర్వాత అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు కూడా వేసుకున్నాను. తర్వాత ఒక కాఫీ పొడి ప్యాకెట్ ఒకటి 2 రూపీస్ది ఇలా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కంపెనీ కాఫీ పొడి ఉన్నా సరే వాడుకోవచ్చు అన్నమాట. తర్వాత ఇందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఇలా మిక్సీ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా ఇలా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు మనకి ఇలా ఫేస్ మీద ఇలా అప్లై చేసుకోవాలండి. ఒక లేయర్ ఇలా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత దాని మీద ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత మరొక లేయర్ అప్లై చేసుకోవాలండి. ఇలా మనం ఈ ప్యాక్ని కనుక అప్లై చేసుకున్నట్లయితే మనకి ఫేస్ మీద ఉండేటటువంటి డస్ట్ ఇంకా మురికి అంతా కూడా పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. అంతేకాకుండా ఫేస్ మీద ఉండేటటువంటి నల్లటి మచ్చలు వలయాలన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి. కాఫీ పొడి అనేది మన స్కిన్కి మంచి షైనింగ్ అనేది ఇస్తుంది. పెరుగు మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది అన్నమాట. తేనె కూడా మనకి ఫేస్ మీద ఉన్నటువంటి చర్మం అనేది మెరవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా వేసుకున్నటువంటి ప్యాక్ ఉంది కదండి, దీన్ని ఇలా 15 నిమిషాల పాటు ఇలా ఆరనివ్వాలి. తర్వాత మనము చల్లటి వాటర్తో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే మనకి చర్మం అనేది మంచి షైనింగ్ వస్తుందన్నమాట. ఈ ఎండాకాలంలో మన ఫేస్ అనేది ఎక్కువగా ట్యాన్ అవుతుంది కదా, ఈ ట్యాన్ అంతా కూడా పూర్తిగా ఇలా రిమూవ్ అయిపోతుందండి. ఇక్కడ నేను చేతి మీద ప్యాక్ వేసి చూపిస్తున్నాను. మీరు ఇదే రకంగా ఫేస్ మీద అప్లై చేయండి. రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక చిన్న రోల్లో ఇలా ఆవాలు ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా కొంచెం కచ్చాపచ్చాగా నలిగేలాగా దంచుకోవాలన్నమాట. ఇలా దంచుకున్నటువంటి వీటిలన్నిటినీ కూడా మనము ఇలా బౌల్లో వేసేసుకోవాలి. తర్వాత అందులోనే వంట సోడా ఉంటుంది కదా, అది కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత కర్పూరం ఉంటుంది చూడండి, ఆ కర్పూరం కూడా ఒక 2-3 బిళ్ళలు ఇలా నలిపి వేసుకోవాలన్నమాట.
తర్వాత మన దగ్గర జవ్వాది పౌడర్ ఉంటుంది కదండి, ఈ జవ్వాది పౌడర్ అనేది మనకి చాలా మంచి సువాసన అనేది వస్తూ ఉంటుంది కదా, అది కూడా ఒక చిటికెడు వేసుకోవాలండి. ఇదంతా కూడా ఇప్పుడు ఇలా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా కలుపుకున్నటువంటి బౌల్ మనము బాత్రూంలో పెట్టుకోవచ్చు, లేదంటే మనము హాల్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. మనకి ఎక్కడైతే మంచి స్మెల్ అనేది రావాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో ఈ బౌల్ పెట్టుకోవాలండి. ఇందులో వేసినటువంటి కర్పూరం ఇంకా జవ్వాది వల్ల మనకి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. మనకి వంట సోడా చెడు వాసనలు పీల్చుకోవడమే కాకుండా ఇందులో వేసుకున్నటువంటి ఆవాలు కూడా మనకి మంచి ఘాటు వాసన ఇస్తూ ఉంటాయి. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనం కళ్ళజోడు అనేది పెట్టుకోకుండా ఎక్కడైనా షాపులకి వెళ్ళినప్పుడు మనకి అందులో ఉన్నటువంటి అక్షరాలు అనేవి కనపడకుండా ఉంటాయి కదా. ముఖ్యంగా మనము మెడికల్ షాప్కి వెళ్ళామనుకోండి, మనం కళ్ళజోడు కనుక మర్చిపోయినట్లయితే ఇలా చేయండి. దాని మీద ఉన్నటువంటి ఏవైనా ఎక్స్పైరీ డేట్ కానీ లేదంటే వాటి మీద ఉన్నటువంటి కాస్ట్ కానీ మనకి ఈజీగా కనుక్కోవచ్చండి. ఇక్కడ నేను ఒక సిరప్ బాటిల్ తీసుకుని దాని మీద ఉన్నటువంటి ఈ ఎక్స్పైరీ డేటు ఇంకా వీటి మీద ఉండేటటువంటి కాస్ట్ అనేది ఇలా ఒక ఫోన్ ద్వారా చూస్తున్నానండి. ఫోన్ ఆన్ చేసి కెమెరాలో మనము ఫోటో కానీ వీడియో కానీ ఆన్ చేసుకుని తర్వాత ఇక్కడ ఇలా జూమ్ చేసుకుని చూసామనుకోండి, మనకి దాని మీద ఉండేటటువంటి ఎక్స్పైరీ డేటు ఇంకా వాటి మీద ఉండేటటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు. ఎప్పుడైనా మనం కళ్ళజోడు కనుక మర్చిపోయామనుకోండి, ఇలా ఏవైనా సరే మనం చూడాలనుకున్నప్పుడు ఇలా ఫోన్తో ఈజీగా చూసుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మన దగ్గర శాండిల్ సోప్స్ ఉంటాయి కదండి, శాండిల్ సోప్స్ అనేవి ఇలా చిన్న చిన్న అట్టపెట్టిలో ప్యాక్ చేసి వస్తూ ఉంటాయి కదా. ఈ ప్యాక్ చేసి వచ్చినట్టు అట్టపెట్టి అనేది మనము సోప్ వాడిన తర్వాత పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేయండి. మనకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇలా ఒక ఖాళీ అట్టపెట్టిని తీసుకున్న తర్వాత ఒక పిన్నీస్ తీసుకొని అట్టపెట్టికి ముందు భాగం ఇంకా వెనుక భాగం కూడా ఇలా వీలైనన్ని హోల్స్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నటువంటి ఈ అట్టపెట్టిలో మనం ఇప్పుడు నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, అంటే కలరా ఉండలు అంటారు చూడండి, అవి ఒక 3-4 వేసుకొని తర్వాత ఇది ప్యాక్ చేసేసుకోవాలి. తర్వాత దీనికి మనము ఇప్పుడు డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ని ఇలా కొద్దిగా కట్ చేసుకొని దీనికి వెనుక భాగంలో అంటించుకొని మనము తర్వాత దీన్ని బాత్రూంలో కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనకి మంచి సువాసన వస్తుందండి. ఇందులో మనకి శాండిల్ సోప్ ఉండటం వల్ల ఆ శాండిల్ వాసన ఇంకా మనం వేసుకున్నటువంటి కలరా ఉండల వాసన అనేది మనకి మంచి వాసన అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఈ మంచి సువాసనకి మనకి బాత్రూంలో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ అంతా పోవటమే కాకుండా మనకి మంచి రీఫ్రెష్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇలా మనము ఇదిగోండి ఇక్కడ బాత్రూంలో గోడ కంటిస్తున్నాను కదా, ఇలాగే మీరు మీకు నచ్చిన ప్లేస్లో ఇది అంటించుకోవచ్చండి. ముఖ్యంగా మనకి బాత్రూంలో ఎక్కువగా బ్యాడ్ స్మెల్ కనుక ఉన్నట్లయితే ఇలా చేయండి, మీకు బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా దోమలు ఇంకా చిన్న చిన్న బొద్దింకలు రాకుండా కూడా ఉంటాయి. ఇంకా ట్రై చేసి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా కొంచెం గోధుమ పిండిని కలుపుకొని తర్వాత దాన్ని ఇలాగా కొంచెం చిన్న చపాతీలాగా చేసుకోవాలన్నమాట. దాని మీద ఏదైనా టూత్పేస్ట్ ఇలా వేసుకోవాలి. ఈ టూత్పేస్ట్ అనేది కొంచెం ఇలా అంతా కూడా గోధుమ పిండికి కలిసేలాగా పైన లేయర్ లాగా మనము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి చేతి వేళ్ళకి లేదంటే చేతికి కూడా మనకి ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా వేడి అనేది తగులుతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ పిండి ముద్దను ఆ వేలు మీద ఇలా అప్లై చేసి పెడితే మనకి మంట అంతా కూడా పూర్తిగా తగ్గుతుంది. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మన దగ్గర ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ అనేవి ఉంటాయి కదండి, అవి మనం వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేసి చూడండి. ఒక వేస్ట్గా ఉన్నటువంటి ట్యాబ్లెట్ని ఒక దాన్ని తీసుకున్నాను, ఇది ఎక్స్పైర్ అయిపోయిందన్నమాట. తర్వాత ఇలా దంచుకొని ఒక గిన్నెలో ఇలా వేసుకోవాలి. గిన్నెలో మనం ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. తర్వాత అందులోనే మన దగ్గర వంట సోడా ఉంటుంది కదా, అది కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అందులోనే మన దగ్గర వెనిగర్ కూడా వంటల్లో వాడుతూ ఉంటాం చూడండి, ఆ వెనిగర్ కూడా ఇలా ఒక 2 మూతలు వేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు గ్యాస్ బర్నర్స్ అనేవి ఇందులో వేసుకొని 1 గంట పాటు వీటిని నానబెట్టాలండి. ఇవి ఎందుకు నానబెట్టాలంటే, మనము వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి పాలు పొంగిపోవటం వల్ల లేదంటే అన్నం అది ఉడికినప్పుడు మనకి గంజది మనకి కుక్కర్లో నుంచి కానీ లేదంటే విడిగా వండినప్పుడు కానీ ఈ బర్నర్స్లో ఉండే హోల్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా, అలాంటప్పుడు బర్నర్స్ అనేవి మనకి హోల్స్ క్లోజ్ అయినప్పుడు అందులో నుంచి మనకి గ్యాస్ రాకుండా ఉన్నప్పుడు గ్యాస్ అనేది అక్కడ దాకా వచ్చి ఆగిపోవడం వల్ల మనకి గ్యాస్ అనేది వేస్ట్ అవుతుంది. అలా కాకుండా ఇలా కనుక మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా మంట అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఒక టూత్ బ్రష్ తీసుకుని 1 గంట తర్వాత ఇలా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఒక పొడి క్లాత్ మీద వీటిని పెట్టుకొని ఇలా నీట్గా తుడుచుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ట్యాబ్లెట్ షీట్లోనే ఒక కొనగా ఉండేటటువంటి ఇలా చిన్న ముక్కను కట్ చేసుకోవాలి. ఇలా సూదిగా ఉండేలాగా మనం కట్ చేసుకొని దాంతో మనం హోల్స్ అన్నీ కూడా ఇలా మొత్తం అన్నీ కూడా హోల్స్ ఇలా నీట్గా గుచ్చుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట. అందులో ఉండేటటువంటి జిడ్డు కానీ లేదంటే మసి కానీ మురికి కానీ ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. ఇలా ప్రతి హోల్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బర్నర్స్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదండి, ఆ ప్లేస్ని మనం ఎక్కువగా క్లీన్ చేసుకోము.
బర్నర్స్ పెట్టే ప్లేస్లో కూడా మనకి ఎక్కువగా జిడ్డు కానీ మసి కానీ లేదంటే ఏదైనా పాలు కానీ అలాంటివి పొంగిపోయినప్పుడు వాటిల్లో కూడా ఎక్కువగా డస్ట్ అనేది చేరుకుంటూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. వీటి క్లీనింగ్కి ఇలా స్పూన్ తీసుకొని ఒక పాత సాక్స్ ఉంటుంది కదా, ఆ సాక్స్లోకి స్పూన్ ఇలా పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పట్టుకొని మనము మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చుట్టూ కూడా తిప్పుతూ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అందులో ఉండేటటువంటి డస్ట్ ఏదన్నా మురికి కానీ పూర్తిగా వచ్చేస్తుంది. తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా నీళ్ళల్లో మనము విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కొద్దిగా కలుపుకొని తర్వాత ఆ నీళ్ళల్లో ఈ సాక్స్ను ముంచుకొని మనం కనుక ఈ చుట్టూ కూడా ఇలా క్లీన్ చేసుకుంటే ఈజీగా మనకి డస్ట్ అనేది వచ్చేస్తుందండి. ఇలా మొత్తం అంతా ఈజీగా మనం నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. దానివల్ల మనకి ఎక్కువగా డస్ట్ ఉంటే మనకి ఎక్కువగా మంట అనేది బాగా ఎర్రగా వస్తుంది కదా. అలా కాకుండా మనం ఇలా క్లీన్ చేసుకుంటే గ్యాస్ స్టవ్ మంట అనేది మనకి బ్లూ కలర్లో వస్తుంది. బ్లూ కలర్లో మంట రావటం వల్ల మనకి వంట అనేది ఈజీగా పూర్తవుతుంది. గ్యాస్ కూడా ఎక్కువగా వేస్ట్ కాదండి. మంట ఎర్రగా రావటం వల్ల మనకి గ్యాస్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియోలోని ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేశారనుకోండి, నేను చేసేటటువంటి కొత్త కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. చూడండి, ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఈజీగా మొత్తం అంతా క్లీన్ అవుతుందన్నమాట. తర్వాత మనము బర్నర్స్ అనేవి వీటి ప్లేస్లో పెట్టేసుకొని మనం కనుక స్టవ్ ఆన్ చేసామనుకోండి, మంట అనేది చాలా బాగా వస్తుందండి. ఇంతకుముందు స్టవ్ మంట ఇంత బాగా వచ్చేది కాదండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత హోల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వటం వల్ల స్టవ్ అనేది చాలా బాగా ఫ్లేమ్ అనేది వస్తుందండి. టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, పిల్లలు చాలామంది ఇలాగా కాళ్ళ మీద చేతుల మీద ఇలా పెన్నులతో గీతలు గీసుకొని స్కూల్ నుంచి వస్తూ ఉంటారు కదా. వీటిని మనం క్లీన్ చేయాలంటే ఎక్కువగా సోప్ ఉపయోగిస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలాగా కొబ్బరి నూనెతో కనుక క్లీన్ చేశారనుకోండి, ఈ పెన్ను గీతలు అనేవి చాలా ఈజీగా పోతాయండి. ముఖ్యంగా స్కిన్ మీద ఎక్కువగా సోప్ వేసి రుద్దటం వల్ల చిన్నపిల్లల స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా మొండిగా ఉన్నటువంటి ఈ స్కెచ్ పెన్ మరకలు లేదంటే ఇలా బాల్ పాయింట్ పెన్ మరకలు కూడా ఈజీగా ఈ కొబ్బరి నూనెతో తొలగిపోతాయండి. చూడండి, ఇక్కడ కొద్దిగా దూది తీసుకొని దాని మీద ఇలా కొద్దిగా 2-3 చుక్కలు కొబ్బరి నూనె అప్లై చేసుకొని దాంతో ఇలాగ పై పెన్ కనుక రుద్దామనుకోండి, ఇలా మనకి పెన్ను మరకలు అనేవి ఈజీగా పోతాయండి. తర్వాత ఈ దూదిని కొద్దిగా తడిపి తర్వాత ఇలా తుడిచామనుకోండి, ఇలా మరకలన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మరకలు అనేవి ఎంత నీట్గా క్లీన్ అయిపోయినాయి మీరే చూస్తున్నారు కదా. ఈ సింపుల్ టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక 5-6 గాజులు ఉంటే చాలండి మనకి. ఎక్కువగా గిన్నెల స్టాండ్ అవసరం లేకుండానే మనం ఈజీగా గరిటెలు అన్నీ కూడా సర్దుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 5 గాజులు తీసుకుంటున్నాను. ఇవి మనం వాడినటువంటి మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, అవి తీసుకుంటే మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాయండి. పాత గాజులు అనేవి మన అందరిళ్లలోనూ చాలా ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదా. ఇలా ఒక 5-6 గాజులు తీసుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక థ్రెడ్ తీసుకొని దాన్ని ఇలాగా వీడియోలో చూపించాను చూడండి, ఇలా ముడి వేసుకోవాలన్నమాట. గాజుకి ఇలా ముడి వేసుకోవాలి. ఇలా 5 గాజులకి కూడా ఇలా ముడి వేసుకున్నానండి. మీకు కావాలనుకుంటే ఇంకా 2-3 గాజులు కూడా ఇలాగే ముడి వేసుకోవచ్చు అన్నమాట. ఇలా నిలువుగా ముడి వేసుకున్న తర్వాత ఇది తగిలించుకోవడానికి వీలుగా ఉండేలాగా ఇలా ఒక థ్రెడ్ కూడా మనము ముడి వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు దీన్ని మనము ఎక్కడైనా మేకుకు తగిలించుకొని ఇలా మనం గరిటెలు స్పూన్లన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనకి తీసుకుని వాడుకోవడానికి చాలా యూజ్గా ఉంటుంది. అంతేకాకుండా ఇవి కూడా మనకి గాజులు చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉంటాయండి. కిచెన్లో స్పేస్ అనేది చాలా తక్కువగా ఉండి ఇలా మనము గిన్నెలు గరిటెలు ఇలాంటివన్నీ కూడా సర్దుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఇలా సింపుల్గా తయారు చేసుకున్నాం కదండి, గాజులతో సంబంధించినటువంటి స్టాండ్లో ఇలా గరిటెలన్నీ కూడా పెట్టుకుంటే మనకి చూడటానికి చాలా ఈజీగా ఉండటమే కాకుండా తీసుకోవడం కూడా మనకి ఈజీగా ఉంటుంది. టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలాంటి ప్లాస్టర్ రోల్ అనేది వాడుతూ ఉంటాం కదండి. ఇది వాడినప్పుడు ఒక్కొక్కసారి దీని నుంచి ఇలా ప్లాస్టర్ తీసుకున్న తర్వాత మనం అలాగే వదిలేసామనుకోండి, ఆ ప్లాస్టర్ అనేది ఆ రోల్ కంటికిపోయిన తర్వాత మనకి అది ప్లాస్టర్ అనేది కొసభాగం ఎక్కడుందో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఇలా ఒక స్టిక్కర్ని తీసుకుని మనం ఎక్కడైతే ప్లాస్టర్ని కనుక తీసుకున్నామో ఆ ప్లేస్లో మనము ఇలా ఈ స్టిక్కర్ని అతికించామనుకోండి, మనకి ప్లాస్టర్ అనేది ఇక్కడ స్టార్టింగ్ అని అర్థమవుతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా మనం ఇలాగే కొద్దిగా ప్లాస్టర్ కావాల్సి వచ్చినప్పుడు తీసుకొని వాడిన ప్రతిసారి కూడా మనం ఇలాగే ఈ ప్లాస్టర్ మీద ఇలా స్టిక్కర్ వేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ప్లాస్టర్ కొస అనేది ఈజీగా దొరుకుతుందన్నమాట. టిప్ అనేది ప్రతి ఒక్క ఆడవారికి కాకుండా అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. మనము చపాతీ కానీ పూరి కానీ చేయాలనుకున్నప్పుడు చపాతీ కర్రను ఇలా కడిగి తర్వాత వాడుకుంటూ ఉంటాం కదా. తర్వాత మళ్ళీ అదే కర్రను కడిగేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఈ చపాతీ కర్రలో ఎంతో కొంత బ్యాక్టీరియా అనేది మామూలుగా ఉండిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు చపాతీ కర్ర మీద ఉండేటటువంటి బ్యాక్టీరియా పోవాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ చపాతీ కర్రను నీట్గా కడిగిన తర్వాత ఇప్పుడు
మంటకు కొంచెం దూరంగా ఈ కర్రని ఇలాగా వేడి చేస్తూ ఉండాలి. అలా ఒక 5 నిమిషాల పాటు వేడి చేసామనుకోండి, అందులో ఉండేటటువంటి బ్యాక్టీరియా అంతా పోతుంది. అంతేకాకుండా ఏమైనా పిండి ఉన్నా కూడా పూర్తిగా పోతుంది. తడి పూర్తిగా పోయిన తర్వాత మనకి కర్ర అనేది నీట్గా క్లీన్ అయిపోతుందన్నమాట. టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.